సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్ర సమీపంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మలావ శైలేందర్ అనే విద్యార్థి తరగతి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందాడు. సోషల్ మీడియాలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణిపై టీఆర్ఎస్ నాయకులు సీసీఎస్ లో కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీఎస్ లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలం డొప్పెర్లకు వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబును అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. కన్నబాబుకు వ్యతిరేకంగా ప్లేకార్డులు ప్రదర్శించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో ఘరానా మోసం వెలుగు చూసింది. లోన్ ఇస్తామంటూ నమ్మించి బుర్డి కొట్టిన వైనం కలకలం రేపింది. 4,000 చెల్లిస్తే దానికి 50,000 రూపాయలు లోన్ ఇస్తామంటూ మోసగాలు నమ్మబలికి చివరికి మోసం చేశారు. అనకాపల్లి పట్టణంలో రోడ్ల దుస్థితిపై జనసేన నేతలు నిరసనకు దిగారు. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపిస్తూ అనకాపల్లి జనసేన నాయకులు జన సైనికులు అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో టీడీపీ కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ తొలగించిందని దాన్ని పునరుద్ధరించాలని టీడీపీ కోరుతోంది. ఈ మేరకు టీడీపీలో కాపు నేతలు వరుసగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమ రాయలసీమ సమీక్షలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశమయ్యారు. గత 4 నెలల్లో బెంగాల్ టైగర్ అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసి చంపిన సంఘటన మరవక ముందే అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం గ్రామంలో లేగదూడుపై జరిగిన చిరుత దాడితో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని రాజమండ్రి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారు. వీడియోలు తీస్తున్న మీడియా ఫోన్లను లాక్కున్నారు. గుంటూరు జిల్లా తెనాలి అమరావతి కాలనీలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియం ఘనంగా ప్రారంభమైంది. షాప్ హ్యాండ్ బాల్ అకాడమీని మంత్రి రోజా ప్రారంభించారు. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయం 2వ బ్లాక్లో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలో ఎస్పీఎఫ్ తీసుకుంటున్న చర్యలు, దేవాలయాల్లో భద్రత, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలపై చర్చించారు. విశాఖలో భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. దీంట్లో భాగంగా విశాఖ ఏయూ డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన గంటి మోహనచంద్ర బాలయోగ ధర్మనిధి ప్రసంగంలో వెంకయ్యనాయుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే అంశంపై ప్రసంగించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను దగ్గరుండి ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలిస్తున్నారు. విశాఖ గోపాలపట్నంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. నాయుడు తోట ప్రాంతానికి చెందిన ఈమని వెంకట దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా వంగర మండలం తలగాం గ్రామ సచివాలయ పరిధిలో పశుసంవర్ధక శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న బొత్స నరసింహమూర్తి అనే వెటర్నరీ అసిస్టెంట్పై విచారణ చేపట్టారు. కనుచూపు మేరంతా పచ్చదనం, మధ్యలో చూడచక్కని జలపాతం. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నారు.